పిల్లారా, మనము ఆయన ఆరాధించుట కొరకు సర్వశక్తిమంతుడు మనల్ని సజీవులుగా ఉంచి మరలా ఈ యొక్క దినాన మనము ఆయన ఆరాధించడానికి సమయం ఇచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలుగుగాక. ఎందుకంటే ఈ వారంలో ఎంతోమంది గతించిపోయి ఉండొచ్చు, ఎంతోమంది మరణించి ఉండొచ్చు, కానీ మనము ఆయన్ని ఆరాధించుట కొరకు ఆయన మనల్ని సజీవులుగా ఆయన ఉంచాడు. అందువల్ల సమయము కొంచెమే అని కాదు, కానీ సమయము అయిపోయింది, ముగింపులో ఉన్నాం. అందువల్ల ఈ సమయాన్ని మనము ఆయన కోసం సద్వినియోగము చేసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఆ సమయాన్ని ఆయనకి ఇద్దామనుకున్నా ఆ సమయం ఇంకా ఉండదు. సమయం అనేది ఇంకా ఏమీ లేదు, శ్రమలు మాత్రమే భూమి మీద ఉంటాయని మనము ఎరిగి ఉన్నాం. ఆయన నమస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనములో ఏమున్నదనంటే, ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. దయగలిగినటువంటి మాట, దయార్థ హృదయుని యొక్క మాట, దయగలిగినటువంటి వ్యక్తి యొక్క మాట ఏం చేస్తుంది చెప్పండి? సంతోషము ఇస్తుంది, సంతోషపరుస్తుంది. కనుక ఆయన దయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు, దయగలిగిన వాడు కనుక ఆయన దయగలిగినటువంటి మాటలను మనము బోధించుకుంటూ ఉన్నాం. ఆయన ఆత్మ మనకు బయలుపరిచిన దానిని బట్టి మనము బోధించుకుంటూ వెళుతున్నాం. ఆయన ఏం చెప్పాడో అదే. కాబట్టి పిల్లారా, ఆయన దయగలిగిన వాడు, అందుకని ఆయన ఎవరి పట్ల దయ చూయించాలో వారి పట్ల ఆయన దయ చూయించగలిగిన వాడు. కాబట్టి నీ పట్ల ఆయన దయగలిగి ఉన్నాడు కనుక ఆయన యొక్క దయను బట్టి నీవు ఈ యొక్క ఆయన సన్నిధికి వచ్చి ఆ యొక్క దయగలిగిన మాటలను విని నీవు సంతోషిస్తూ ఉన్నావు. అందువలన పిల్లారా, లోకంలో వాళ్ళందరూ సంతోషము లోక సంబంధమైన మాటలను బట్టి, పాటలను బట్టి, వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కానీ మనము సర్వశక్తివంతుని యొక్క దయగలిగిన మాటలను బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం. అంటే సృష్టికర్త యొక్క మాటలు, అందుకనే పాపుల మాటలు, లోకస్తుల మాటలు, దుష్టుల యొక్క మాటలు, లేకపోతే వాళ్ళ మాటలు, వాళ్ళ పాటలు విని ఆనందించేవాళ్ళు పరిహిమాలు. కానీ పిల్లారా, మనము సర్వసృష్టికర్త యొక్క మాటలు మనం వింటున్నాము. ఆయన ఎంత గొప్పవాడో, ఒక సర్వోన్నతుని యొక్క దయగలిగిన మాటలు మనము వింటూ ఉన్నాము. కనుక ఈ మాటలు మనము ఎందుకు వినాలి? సంతోషం కొరకు వినాలి. ఆయన నమస్తే. అయితే ఇక్కడ చూడండి, వాక్యం ఏం చెప్తుందనంటే, ఒకరి హృదయంలోని విచారము దాన్ని కృంగచేయును. నువ్వు దేని గురించైనా విచారించినట్లయితే అప్పుడు నిన్నేం చేస్తా చెప్పండి? ఆ విచారం అనేది ఒక వ్యక్తిని కృంగదీస్తుంది. ఒక వ్యక్తి కృంగిపోతుంటాడు. ఏమయ్యా ఇంత బలహీనమైపోతున్నావు? మనం అంటున్నాం కృంగిపోవడం అంటే, నేల ఉందనుకోండి, కుంగిపోయింది అనుకోండి, సముద్రాల దగ్గర అక్కడక్కడ, లేకపోతే గోదావరి ఆ ప్రాంతాలలో, లేకపోతే కాలువల దగ్గర కుంగిపోయింది అనుకోండి. కుంగిపోవడం అంటే ఏంటి? నేల బలహీనమైపోయి దిగిపోవడం. అలాగా కృంగిపోయిన వ్యక్తి విచారం వల్ల మనిషి ఏమైపోతాడంటే కృంగిపోతాడు. లోకంలో రకరకాల విచారాలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారాన్ని గురించి విచారపడుతుంటారు, కొంతమంది ఏమో ఉద్యోగాల గురించి విచారపడుతుంటారు, కొంతమంది ఏమో చదువుల గురించి విచారపడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఏ యొక్క లోకంలో పనుల గురించి, ఆయా పనుల గురించి విచారపడిపోతుంటారు, అవుతాయా లేదా, జరుగుతాయా లేదా అని. లేకపోతే కొంతమంది ఏమో వస్త్రాల గురించి విచారపడిపోతుంటారు, డబ్బు గురించి విచారపడిపోతుంటారు. ఇలాగ లోకములో లోక సంబంధమైన వాటి గురించి విచారపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే విచారపడిపోయి కృంగిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి
ఆ విధంగా లోక సంబంధం విచారాలు కలిగి కృంగిపోయే వాళ్ళందరూ కూడా లోక సంబంధమైన వాళ్ళే, వాళ్ళు పరలోక సంబంధమైన వారు కారు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన వారు లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క బిడ్డలు లోక సంబంధమైన వాటి గురించి విచారించరు. వాళ్ళు అసలు వాక్యం ఆ విధంగా చెప్తుంది, ఏమి తిందునా ఏమి త్రాగుదునా అని మీరు విచారించుకుడి అని ఉంది బైబిల్. అంటే ప్రాణాన్ని గురించి కానీ వస్త్రముల గురించి కానీ అన్ని జనులైనట్లయితే విచారిస్తారు. కానీ నీతిమంతులు అనబడిన వారు, ఆయన బిడ్డలు అనబడినటువంటి వారు ఈ లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళు విచారించరు. కావాలంటే అది మనం ఎరిగినటువంటి వాక్యమే, ఒకసారి మనం చదివితే మంచిది. మత్తయి సువార్త చూడండమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి మీరు చదవండి ఒకసారి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురించి నేను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి నేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడి ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని సర్వశక్తిమంతుడిలాగా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపు చేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై ఎవరు విచారిస్తారంట? అన్ని జనులు విచారిస్తారు. తర్వాత చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలు ఆయన నామనిస్తారు. అందువల్ల ఈ లోక సంబంధమైన వాటిని బట్టి మనుషులు ఏమైపోతుంటారు చెప్పండి? కృంగిపోతున్నారు. ఏమయ్యా కృంగిపోయావు అని అంటే, స్కూల్లో ఫీజులు కట్టాలంటున్నారండి, ఫీజుకు డబ్బులు ఇవ్వండి అనండి. లేకపోతే పిల్లరా ఏవో సమస్యలు అంటారు, లేకపోతే అప్పులు అంటారు, లేకపోతే కష్టాలు వచ్చినాయి అంటారు, లేకపోతే అయిపోయినాయి అంటారు. ఏదో ఒక దాని గురించి మనిషి ఈ లోకములో విచారిస్తూ ఉంటాడు, లోక సంబంధంగా మనుషులు. కానీ నీతిమంతులు మాత్రము ఈ లోక సంబంధమైన వాటి గురించి విచారించరు. ఎందుకంటే మనది ఈ లోకం కాదు, అన్య జనులది ఈ లోకం, ఇది ఇతరులది ఈ లోకం. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళు మాత్రమే విచారిస్తూ ఉంటారు తప్ప అందరూ విచారించరు. అంటే నీ వధువు విచారించదు. కాబట్టి వధువు దేని గురించి విచారిస్తుందంటే ఆయన మాట్లాడకపోతే విచారిస్తుంది. నీకు అర్థమైందా? ఆయన ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, నా అనుభవాన్ని నేను చెప్తాను. నేను చిన్నప్పటి నుండి కూడా మరణాన్ని గురించి చాలా ఆలోచించేవాడిని. మరణించకుండా మనిషి బ్రతకడం లేదా ఏంటి? మనిషి మరణించడం,
అందరూ ఆ చుట్టూ చేరి ఏడవడం, మరలా ఆ వ్యక్తిని తీసుకొని పోవడం, ఏమిటి ఇదంతా? ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది? ఈ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఏమిటి అని చాలా సందర్భాల్లో చాలా చోట్ల నేను ఆ విధంగా ఆలోచిస్తూ ఉండేవాడిని, విచారిస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి మనకు సంబంధం లేనప్పటికీ వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు పడి ఏడ్చేసేవాడిని. ఏమిటి ఇలా జరుగుతూ ఉంది? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు? మరణానికి భయపడిపోయి, మరణం లేని ప్రాంతం ఎక్కడ ఉంటుంది? ఈ పల్లెటూళ్ళు అయితే పావులు ఉంటున్నాయి, పొలానికి వెళ్ళిపోయి పావులు గడిచి నేను చచ్చిపోతున్నారు. టౌన్ అయితే బాగుంటుంది, అక్కడైతే ఏ పావులు ఉండవు, చచ్చిపోకుండా ఉండొచ్చు అనుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగా బాధపడతా ఉండేవాడిని, విచారిస్తూ ఉండేవాడిని. అనగా ఆత్మ సంబంధమైనటువంటి అంటే మరణము లేనిది ఎలాగనే దాని గురించి ఒక విచారం. మీకు అర్థమైందా? ఆ విచారమును బట్టి నేను ఆ చర్చి మీద రాయబడినది యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఉంది. ఏమిటంటే, పునరుద్ధానము జీవమును నేనే, నా యందు ఎవడైనా విశ్వాసం ఇచ్చి చనిపోయారనుకోండి మరలా బ్రతుకుతారు. ఆ మాట ఆత్మీయంగా కృంగి ఉన్నారు, అంతేగాని లోక సంబంధమైన వాటి కోసం కాదు. మరణం లేని దాని కోసం వాటి కృంగిపోయి ఉండేది. ఆ మరణం లేని దాన్ని ఎలా పొందుకోవాలి, మరణించకుండా ఉంటే ఏ ప్రాంతానికి వెళితే మనం మరణించకుండా ఉంటాం ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన, ఆ విచారము కృంగదీసేది. ఆ దయగలిగిన మాటలు ఆ వాక్యం మీద, ఆ వాక్యము ఆ చర్చి మీద కనబడినప్పుడు, చర్చి ముందు కనబడినప్పుడు ఆ మాటల వలన నాకు ఎంతో దయగలిగి నాకు ఒక మార్గము దొరికింది. ఆయన నామరిస్తారు. అప్పటి వరకు దానికి ఒక మార్గము తెలియని వ్యక్తిగా ఉన్నాను. ఆ మరణమును నుండి తప్పించుకోవాలంటే, మరణించిన వ్యక్తి మరలా బ్రతుకుతాడు అనే మాట చదివే వరకు కూడా, పునరుద్ధానము నేనే అనే దాన్ని చదివే వరకు కూడా, ఆ పునరుద్ధానం అనే దానికి కూడా నాకు అర్థం తెలియదు. కానీ అప్పుడు చనిపోయినా కానీ మరలా బ్రతుకుతారు అనే మాట మాత్రం అర్థమైంది. కాబట్టి పిల్లారా, ఆ మాట ఏం చేసిందనంటే ఒక మార్గాన్ని చూయించింది. అందుకని ఏ మార్గం లేనప్పుడే, ఏ అవకాశం లేనప్పుడు మనిషి ఏం చేస్తాడు చెప్పండి? కుంగిపోతాడు. ఆ సమయంలో ఆయన యొక్క దయగలిగిన మాట ఏం చేస్తానంటే మనల్ని ఆ దయగలిగిన మాట సంతోష పెడుతుంది. ఓహో, ఈయన నమ్ముకున్నట్లయితే, మనం ప్రార్థన చేసుకున్నట్లయితే మనకు చనిపోయినా కానీ మనం బ్రతుకుతాం అన్నమాట. అంత ముందంతా మనకు తెలీదు ఏమండి. మరి అన్నిళ్ళలో మరి చాలామంది తెలియదు కదా అది. కాబట్టి ఆ మాట ఎప్పుడైతే చదివానో, ఆ దయగలిగిన మాట కృంగినటువంటి నాకు అది ఒక మార్గమును చూపినటువంటి మాటగా ఉంది. ఆయన అవునరా. అప్పుడు మొట్టమొదటిసారి ఆ వాక్యమును బట్టి, ఆ దయగలిగిన మాటను బట్టి ఆ చర్చికి వెళ్ళడం అనేది జరిగింది. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. ఎవరు కూడా నువ్వు చర్చికి రా, ప్రార్థన చేసుకో, ప్రార్థనకు రా ఏమండి అంటే వెళ్ళలేదు నేను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ మాట ఏం చేసిందనంటే, ఆ వాక్యం అనేది ఏం చేసిందనంటే నా హృదయాన్ని కదిలించింది, నాకు ఒక జవాబునిచ్చింది, నాలో ఒక ప్రశ్న ఉంది. దాని చేత నేను కృంగిపోయి ఉన్నాను. అది ఏం చేసింది చెప్పండి? ఆ వాక్యము నన్ను లేవనెత్తింది. అందుకనే బైబిల్ ఎప్పుడు చదవాలి. ఆయన నామనిస్తాను. వాక్యం నీ కాలపు వర్తమానాన్ని, ఈ యొక్క శ్రేష్టమైన ఆహారాన్ని భుజించాలి. తగిన అంటే ఇప్పటికిప్పుడు వండినటువంటి ఆహారం ఇది. మనం ఎప్పుడు ఆహారాన్ని మనం భుజించడం లేదు. ధర్మశాస్త్రం ఉందనుకోండి, అది అప్పట్లో మెసేజ్ వచ్చినప్పుడు అది పులిసిన పిండిగా ఉందన్నమాట, పులిసిపోయింది. ఆ తర్వాత మరలా మనం కొత్త నిబంధన కాలానికి వచ్చాం. ఆ తర్వాత లోకానికి సువార్త, అది పులిసిపోయింది. ఇప్పుడు లోకస్తులకు సువార్త ప్రకటించాలి. మొదటి రాకడలో ఆయన నీ కోసం వచ్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు అనేటువంటి సువార్త, లోక సువార్త 1995లో ముగిసిపోయింది. అప్పుడు ఆయన అదే అన్నాడు. ఎందుకంటే 1995లో అయ్యగారు నిద్రించినప్పుడు మేమందరం కూడా కృంగిపోయి ఉన్నాం.
సమాజం ఎలాగ, ఎందుకంటే అందరూ కూడా ప్రార్థన చేయమన్నారు, ప్రార్థన చేయాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఎవరొకరిని పంపాలి. మత్స్య సంఘాలు ఏం చేస్తారంటే, ఎవరైనా సేవకుడు ఆయన కార్యం అయిపోయిందనుకోండి, అది వాళ్ళకి అది ఉండదనుకోండి, వాస్తవానికి ఆ పాస్టర్ గారు చనిపోయే పరిస్థితి వస్తే వాళ్ళు కొడుకు ఉన్నాడు కదరా, లేకపోతే చర్చిలో ఎవరొకరు ఉన్నారు కదరా, మంచి విశ్వాసి, నెమ్మదస్తుడు, లేకపోతే సాత్వికమైన వాడు, చాలా బాధ్యత కలిగిన వాడు ఎవరొకరు ఉన్నారు కదరా, ఆయన చూద్దాంలే, ఆ విధమైన ఆలోచనలు చేస్తారు. అయ్యగారు అలా చేయలేదు. ఎవరొకరు పెట్టుకుంటారు, విశ్వాసం అందరూ కలిసి ఎవరొకరు పాస్టర్గా పెట్టేసుకుంటారు, లేకపోతే ఎవరొకరిని ఎన్నుకుంటారు. ఆ విధంగా జరుగుతూ ఉంటాయి మత్స్యాగ సంఘాల్లో పాస్టర్లు ఆ పనులు చేస్తూ ఉంటారు. ఎవరొకరు వాళ్ళకి నచ్చిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, బాగా నమ్మకమైన వాళ్ళు ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ అది సేవాక్రమం కానే కాదు. ఆ విధంగా చేయకూడదు. అయ్యగారు అలాగ చేయలేదు. ఎందుకనంటే అది మన ఇష్టం కాదు, అది ఆయన ఇష్టం కాదు, ఎవరిష్టమో విశ్వాసుల ఇష్టమో కాదది, సర్వోన్నతుని యొక్క ఇష్టమై ఉండాలి. ఆయన నామం ఇష్టం, ఆయన చిత్తమేమైనదో కనిపెట్టాలంతే. ఆయన నామం ఇష్టం. హల్లెలూయా. అప్పుడు మేము అందరము కలిసి ప్రార్థించేవాళ్ళం, అయినా మాకు సేవకుడిని పంపండి, అయ్యగారు నిద్రించారు కదా, మాకు నడిపించండి, మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక సేవకుడు కావాలి కదా, ఆ వాక్యము ద్వారా నడిపించడానికి మాకు సహాయం చేయండి నాయనని సమాజంలో అందరూ కూడా ప్రార్థన చేసేవారు. కృంగిపోయావు అందరినీ. ఎందుకంటే అప్పటి వరకు ఈ సేవకు సంబంధించిన కళలు అవన్నీ వచ్చాయి కానీ అప్పుడు తెలీదు, బయలుపరచబడలేదు, ఏం చేయాలో తెలీదు. అప్పుడు చాలా అవమానాలు వస్తూ ఉండేవి. జాన్సన్ గారు మత్స్యాగ సంఘాలలో అలా ఇలా అంటూ ఉండేవాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇలాగ రాస్తా ఉండేవాడు, అందుకే ఆయనకు అలాగ జరిగింది, అందుకే అలాగ వచ్చేసింది ఆయనకి అని నెగటివ్గా ఆలోచించేవాడు కొంతమంది ఉంటారు. వ్యతిరేకంగా విరోధంగా ఆలోచించేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ టైప్ మెంటాలిటీ వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆత్మ కలిగిన వాళ్ళు. ఆ విధంగా రకరకాలుగా చెడుగా అనుకునేవాళ్ళు ఉండేవారు కొంతమంది. అయినప్పటికీ కూడా నా మటుకైతే నేను ప్రార్థన చేసేవాడిని, చాలా ఏడుస్తూ, నాయన మేము ఎందుకు ఉపయోగం ఏంటి, మామూలు ప్రయోజనం ఏంటి, ఆయన ఉంటే బాగుంటుంది నాయన, ఆయన్ని బ్రతికి ఉన్నట్టయితే బాగుండేది నాయన. ఆయన అయితే చక్క ఆరోగ్యం సరిగా లేనప్పుడు కూడా అలాగే ప్రార్థన చేసి ఆయన బ్రతికించిన ఆయన ఉన్నట్లయితే సేవ చేస్తాడు. కావాలంటే ఆయన బదులుగా నన్ను తీసుకో కావాలంటే ఆయన నుంచున ఆయన అని ప్రార్థించేవాడిని. ఆయన నామములో హల్లెలూయా. ఎందుకంటే ఆయనైతే నీకు వర్తమానం చెప్పడానికి, ఆ సువార్త ప్రకటించడానికి ఆ విధంగా ఆయన ఉపయోగపడతాడు. నేను ఏ ఉపయోగం లేదు ఆయన, నేను ఎందుకు, కావాలంటే నన్ను తీసుకుని ఆయన ఉంచమని ప్రార్థన చేసేవాడు. ఆయన నామములో ఆ విధంగా కురింగిపోయి ఏమండి అయితే అప్పటికే కొంతమంది ఏం చేసేవారంటే తర్వాత నేనా నన్ను చూసుకోమంటాడేమో అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే కనిపెట్టుకుని ఉండేవాళ్ళు కొంతమంది, కాచుకొని ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళ బంధువులు కానీ వేరే వాళ్ళందరూ కానీ అయ్యగారు ప్రత్యక్షత కలిగిన ఆయన వ్యక్తి కాబట్టి మత్స్యాగ సంఘంలో చేసినట్లు ఆయన చేయలేదు. అప్పుడు అందరం కూడా ప్రార్థించినప్పుడు ఆ తర్వాత ఆయన అకస్మాత్తుగా పరిచయం తీసుకురావడం, ఆ తర్వాత వేకూర్చి గురించి బయలుపరచబడడం, 1995 సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇంకా లోకమును సువార్త లేదు, లోకానికి ఇంకా సువార్త లేదు, ఇంకా ముగించబడింది కాబట్టి ఆయన తీసుకున్నాను. ఇంకా ఇది విశ్వాసులకే అంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారికి మాత్రమే తప్ప ఈ వర్తమానము మరొకరు కాదు. వారు మాత్రమే సందేహించకుండా, వాళ్ళు మాత్రం విశేషించి పట్టుకుంటారు తప్ప మిగతా వాళ్ళు నమ్మరు. ఆ విధంగా ఆయన బయలుపరిచి లోతు ఎలాగైతే విశ్వాసిగా ఉన్నటువంటి లోతు ఏ విధంగా అయితే రక్షించబడ్డాడో, అందుకని విశ్వాసికి మాత్రమే కాలంలో నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి. కాబట్టి ఈ వర్తమానము నీతిమంతులుగా బ్రహ్మాం గారు సంఘాల్లో ఉన్న వారికి అది తర్వాత బయలుపరచబడింది అనుకోండి. ఇది అయ్యగారు వర్తమానం ఎవరైతే విశ్వసించారంటే నామాన్ని గురించి ఎవరైతే విశ్వసిస్తారో
అంగీకరిస్తారు. ఆయన ఒక్కడని ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే ఈ వర్తమానం అని ఆయన బయలుపరిచినప్పుడు, ఈ వర్తమానాన్ని బట్టి, ఈ వాక్యమును బట్టి మనకు ఆహారం ఎలాగా, ఆత్మీయ ఆహారం ఎలాగా, వాక్యం ఎలాగా, మనకు సేవకుడు లేకపోతే వాక్యం ఎలా వస్తుంది? వాక్యము వర్తమానికుడు ద్వారానే వస్తుంది కదా, ప్రవక్త ద్వారానే వస్తుంది కదా, ఆయన ఎన్నుకున్న అభిషేకించబడిన వ్యక్తి ద్వారానే వస్తుంది కదా, లేకపోతే మనం ఆత్మీయంగా ఎలా బ్రతుకుతాం మనం అని కృంగిపోయిన వాళ్ళందరూ కూడా ఈ వర్తమానం ఏం చేసిందనంటే, ఈ వేకువ నక్షత్రం వచ్చినప్పుడు ఆ కృంగిపోయిన వారికి ఇది ఒక దయగలిగినటువంటి వర్తమానంగా ఉంది. ఆయన అంటే లోకములకు సువార్త ద్వారాలు మూయబడ్డాయి, భూమి మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, ఇది ఉగ్రతను తప్పించుకునే సమయం అని ఆయన నామడిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దయ చూయించినటువంటి మాటలు, దయగలిగినటువంటి మాటలు కృంగిన వారిని లేవనెత్తాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా అయ్యగారి తర్వాత మిమ్మల్ని ఏర్పరచుకున్నాడయ్యా, మిమ్మల్ని ఎన్నుకున్నాడయ్యా అని ఈ వర్తమానాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి, బయలుపాటును బట్టి అకస్మాత్తు ఎవరు నన్ను తీసుకురాలేదు, ఎవరు నన్ను ఎన్నుకొని ఆయన బయలుపరచుడి ద్వారా ఆయనే ఎన్నిక చేసి పంపించాడని అర్థమైంది. ఆయన నామడిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బయలుపాటును బట్టి, ఆ బయలుపరచబడిన వేకువ నక్షత్ర వర్తమానాన్ని బట్టి ఆ విధంగా పరిచర్యకి రావడమే జరిగిందే తప్ప ఏదో సువార్త భాషమని ఎప్పుడిప్పుడు దొరుకుతా అవకాశం సువార్త చెప్పడానికి అని కానీ ఎప్పుడు ఎదురు చూడండి. సువార్త అంటే భయపడేవాడిని నేను మొట్టమొదట. కారణం ఎందుకనంటే వాక్యములో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, జీవం కలిగిన మాటలు ఒకటి చెప్పామనుకోండి, తప్పుడు అర్థాలు చెప్పామనుకోండి ప్రమాదంలో పడిపోతాం అని వాక్యాన్ని గురించి కూడా ఇలాగేదో సొంత ఊహలతోటి, సొంత భావాలతోటి, సొంత అర్థాలు చెప్పడం కానీ ఏమీ ఉండేది. దాని గురించి ఆలోచించడానికి భయపడేవాడిని. ఆయన నామడిస్తాడు. హల్లెలూయా. ఈనాడు వాక్యం అంటే భయం లేకుండా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు అర్థాలు చెప్పి లేకపోతే అర్థాలు తీసుకొని అనేక సంఘాలు పుట్టాయి. బ్రహ్నాం గారి వర్తమానం కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన అర్థం చేసుకొని, తప్పుగా అర్థం చేసుకొని మాకు అర్థమైపోయిందని అనేకమైన తప్పుడు బోధలు పుట్టాయి. కాబట్టి పిల్లారా, వాక్యము అంటే భయపడాలి. ఆ విధంగా భయపడే నన్ను ఆయన ఏం చేశాడంటే ఈ భారాన్ని ఆయన అప్పగించాడు. ఆయన మనసులో. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ విధంగా ఆత్మీయంగా కృంగి ఉన్నటువంటి వారికి ఈ కృంగుబాటు ఉంటుంది. నీతిమంతులకి నిత్య జీవాన్ని గురించి, మరణం లేని దాని గురించి ఎలాగా, ఏమండి? అయ్యో ఇప్పుడు మనకు ఆత్మీయ ఆహారం ఎలాగా? ఒకరోజు మందిరానికి వెళ్ళకపోతే, బుధవారానికి ప్రార్థనకు వెళ్ళకపోతే, శనివారం ప్రార్థనకు వెళ్ళకపోతే కృంగిపోతావు నువ్వు. అది కావాలి. అయ్యో ఈరోజు నేను విచారపడిపోతుంటావు, నీకు ఆ విచారమే ఉండదు, హ్యాపీగా ఉంటుంటావు, నువ్వు సంతోషంగా ఉంటుంటావు. నువ్వు ఈరోజు నేను ఇంటి దగ్గర హ్యాపీగా రెస్ట్ తీసుకున్నానని. కానీ ప్రియులారా, నిజమైన వారు దయగలిగిన మాటలు కనుక వినకపోయినట్లయితే, లేకపోతే ఆ ఆత్మ సంబంధమైన వాటిలో కనుక పాలు పొందకపోయినట్లయితే, వాళ్ళు ఆత్మ సంబంధమైన వాటి కోసం వాళ్ళు ఏమవుతుంటారు చెప్పండి? కృంగిపోతారు. ఆ విచారము వెళ్ళలేదనే విచారము, ఆయన సన్నిధికి వెళ్ళలేదని విచారము, లేకపోతే వాక్యం వెళ్ళలేదని విచారము, లేకపోతే వాక్యాన్ని పాటించలేదని విచారము, వాక్యాన్ని నెరవేర్చకపోయినా కానీ అయ్యో ఈ ఆజ్ఞని నేను పాటించలేదే, ఈ మాటని నేను పాటించలేదే అనే విచారం ఏం చేస్తే అప్పుడు మనిషిని కృంగదీస్తుంది. ఈ విచారం ఉంటుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన చూడండి ఆత్మ సంబంధం విచారమును బట్టి ఆయన ఒక దారిని చూపించాడు. ఆయన నామనిస్తారు. వేకువ నక్షత్రమే ఒక దారి, ఒక మార్గము. కుంగిన వారిని లేవనెత్తి వాళ్ళని సంతోషపరిచినటువంటి మాటలు. అందుకని పిల్లారా, ఈ విధమైన విచారాలు కలిగి ఉండాలి తప్ప క్రైస్తవులు లోక సంబంధమైన విచారాలు కాదు. లోక సంబంధమైన వాటిని బట్టి కృంగిపోతుంటారు. ఇంట్లో అవి లేవే ఇవి లేవే అని కృంగిపోతుంటారు. అన్యులైతే ఆ విధంగా కృంగిపోతారు. నీవు వాటి విషయమే కృంగిపోమని బైబిల్లో ఎక్కడా చెప్పబడి లేదు. ఏమి తిందురా ఏమి త్రాగుదురని కృంగిపోమని వాక్యము చెప్పడం లేదు. లోక సంబంధమైన వాటి గురించి
విచారించకూడదని బైబిల్లో కొన్ని సందర్భాల్లో రాయబడ్డాయి. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. మీరు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో అక్కడంట విచారాలు వచ్చినాయి అనుకోండి, విచారించకూడదని వాక్యం చెప్తుంది. విచారాలు వస్తే ఎంత ప్రమాదం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము చూడండి అమ్మా. మీరు 18వ వచనం నుండి చదవండి. 4వ అధ్యాయం 18వ వచనం. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ ఐక్య విచారాలు అంటే ఏమి? ఈ జీవనానికి సంబంధించినటువంటి, ఈ జీవితంలో మనకి ఏమేమి కావాలో వాటి గురించి విచారించడమే ఐహికమైనవి, ఈ లోక సంబంధమైనవి అవి. విచారములను, ధనమోషములను, మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యం అణిచివేయడం వలన ఈ విచారాలు అనేవి మనుషుల్ని ఏం చేస్తాయి చెప్పండి? నిష్ఫలమయ్యేలాగా చేస్తాయి. మరి ఇక్కడ విచారం కలిగి ఉండమనుందా? ఐక్య విచారాలు కలిగి ఉండకూడదని వాక్యము చెప్తుంది. వాటి గురించి వీటి గురించి విచారించమని చెప్పడం లేదు. లోక సంబంధమైన వాటి గురించి కనుక విచారించినట్లయితే ఆత్మీయంగా నీవు నష్టపోతావు. ఆత్మీయంగా నీవు ఆ రాజ్యాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. అందువలన బైబిల్ స్పష్టంగా చెప్పేది ఏమిటండి? నీ విచారాలను కూడా ఆయనకు అప్పగించు. మీకు అర్థమవుతుందండి? మీ చింత యావత్తు ఆయనకు అప్పగించమని వాక్యము చెప్తా ఉంది కనుక అన్నీ ఆయనకు అప్పగించేసి వాటి విషయమై కృంగికూడదు. కానీ వాటి విషయమై ఇది ఎలాగ చేయాలా, అది ఎలాగ చేయాలా అని ఈరోజు పని ఏం దొరకలేదనో, లేకపోతే అది దొరకలేదనో, ఇది దొరకలేదనో కుంగిపోవడం కాదు. ఆ విచారాలు కాదు. దాన్ని బట్టి నువ్వు మంచానికి అడ్డంగా పడుకోవడం కాదు. అయ్యో మా ఆయన ఇలాగ ఏం పని దొరకలేదని మంచానికి అడ్డంగా పడుకుపోయాడు, ఆయన సరిగ్గా తిండి తింటలేదని ఆవిడ కుంగిపోవడం, ఇది కాదు. అది అవన్నీ కూడా నువ్వు ప్రార్థన చేసుకొని ఆయనకు అప్పగించేసి వాటి గురించి నువ్వు ఆత్మ సంబంధమైన దాని గురించి విచారం కలిగి ఉండాలి. ఆయన నామమునిస్తాడు. ఎందుకంటే ఈ విచారాలు కలిగి ఉండకూడదు. మీరు కావాలంటే మీరు లోకాసు వార్త 21వ అధ్యాయము చూడండి అమ్మా. 34వ వచనం ఒకసారి మీరు చదవండి. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను, మత్తు వల్లను, ఐక్య విచారం వలను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. అంటే ఐక్య విచారాలు కలిగి మందంగా ఉంటారే వారి మీదకి ఏమొస్తుందంట? ఉగ్రత వస్తుందంట. ఏమండి? ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఐక్య విచారాలు కలిగి ఉండకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇక్కడ ఆయన. కలిగి ఉండండి, పర్లేదు, బాధలు ఎవరికైనా వస్తాయి కదా, సమస్యలు ఎవరికైనా వస్తాయి కదా, కురిగిపోండి అని చెప్పాడు అక్కడ ఆయన. ఏమీ చెప్పలేదు. ఎవడు కుంగిపోమన్నాడు? నేను ఎవడు విచారం కలిగి ఉండమన్నాడు? ఎవరు కలిగి ఉండమని లేదు. ఆయన ఏం చెప్పాడనంటే మీ చింత యావత్తు లేకపోతే మీ విచారాలన్నీ కూడా నాకు అప్పగిచ్చేయండి, నాకు చెప్పండి, వాటి సంగతి నేను చూసుకుంటాను. మీరు ఆత్మ సంబంధముగా విచారము, అందువల్ల ఆ సమాజం ఆత్మ సంబంధమైన విచారం కలిగి ఉంది. అయ్యా జాన్సన్ గారిని నిద్రించారు, మాకు వర్తమానం ఎలాగా, ఆహారం ఎలాగా, ఆత్మీయ ఆహారం ఎలాగా? ఆత్మీయ ఆహారం లేకపోతే మేము నశించిపోతాం. మనిషి ఆహారం తినకపోతే ఏమైపోతాడు చెప్పండి? శారీరకంగా నశించిపోతాడు. అలాగే ఆత్మీయంగా ఆహారం తినకపోతే ఏమైపోతాడు చెప్పండి? ఆత్మీయంగా చచ్చిపోతాడు. ఆత్మీయంగా చచ్చిపోకుండా జీవించాలంటే వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? వింటూ ఉండాలి. కాబట్టి వాక్యము కావాలి. దానికోసం కృంగిపోయినప్పుడు ఆయన దయగలిగినటువంటి బయలుపాటు, దయగలిగినటువంటి రెండవ రాకడ యొక్క బయలుపాటు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఒక రక్షించబడడానికి ఒక మార్గాన్ని చూయించింది. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. విచారం కలిగి ఉన్నాడా? ఏమని ఉండమని ఏమైనా చెప్పబడిందా?
ఏమ్మా ఆయన ప్రార్థన రాలేదు, ఏమ్మా ఆమె ప్రార్థన రాలేదు. ఆయన ఒకటే విచారపడిపోతున్నాడండి ఈ లోక సంబంధం వాటి గురించి, ఆడి గురించి, వీటి గురించి. ఆ విచారాల వలన ప్రార్థన చేసుకోలేకపోతున్నాడండి. ఆ విచారం వల్ల సన్నిధి రాలేకపోతున్నాడండి. వాక్యం ఎక్కడ కూడా ఆ విచారాలు కలిగి ఉండమని చెప్పడం లేదు. ఆ విధంగా విచారపడుతూ ఉన్నావనంటే నీవింకా అన్యుడిగా ఉన్నట్టే లెక్క, నీవింకా అన్ని స్త్రీగా ఉన్నట్టే లెక్క, అన్యుల్లాగే నీవు ఉన్నట్టు లెక్క. నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేయడం లేదని అర్థం. ఆయన ఏం చెప్పాడనండి, నా రాజ్యమును నా నీతిని మీరు మొదటగా వెతకండి, మీ చింత యావత్తు నాకు అప్పగించేసి నా రాజ్యము నా నీతిని మీరు మొదటగా వెతకండి, అప్పుడు అవి నేను చూసుకుంటాను. ఆయన నమ్మరిస్తాను. అంతేగాని మీరు విచారిస్తా బాధపడతా బాగా చెప్పిపోయి అలా ఉండండి, నేను అప్పుడు మీకు దర్శనం ఇచ్చేస్తాను. ఏమండి ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే నాకు ఈ లోకంలో ఆ బట్టలు లేవు, ఇవి లేవు, అవి లేవు అని నా విచారాలు చెప్పండి, అప్పుడు నేను మీకు తీర్చేస్తాను. అలాగ ఆయన ఏమీ చెప్పలేదు. కానీ అసలు మీ విచారాలే నాకు అప్పగించమని ఆయన నువ్వు అప్పగిస్తున్నావా? అది కూడా వాక్యమే, అది కూడా పాటించాలి. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? నువ్వు పాటించకుండా అలాగ బాధపడుతున్నావంటే నువ్వు పాపివే. అజ్ఞాతిక్రమే పాపం, పాపంలో వచ్చి జీతం ఏమని చెప్పండి? మరణము. నీవు భక్తి చేస్తున్నావు, నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాల్ని, నేను భక్తిలో ఎదిగాను, భక్తిలో ఉన్నాను అని అంటే ఇవి నీలో ఉన్నప్పుడు నువ్వు భక్తిలో ఎదిగినట్టు కాదు. నువ్వు ఆత్మీయంగా ఎదిగావు అని అంటే అత్యంతలో ఆయనకు అప్పగించేసి ఏమండి ఆత్మ సంబంధమైన దాన్ని బట్టి కృంగిపోతుండాలి. ఆయన నామరిస్తాడు. ఆ కృంగిపోటు కావాలి. ఆయన నామరిస్తాడు. ఆత్మ సంబంధమైన శ్రమలు, నిందలు లోకంలో కూడా వస్తూ ఉంటాయి. అయితే వాక్యం చెప్తూ ఉంది వాటి ఎందుకు సంతోషించమని వాక్యం చెప్తుంది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అది ఒకసారి మనము చదువుకున్నాం. ఐహిక విచార ధనము సము అంతులేని తిండి మానుము, ఐతుకు అవే నీకు నిద్రాభారము, అదే నీకు ఆత్మ మరణము, అదే నీకు ఆత్మ మరణము. ధ్వని వినబడెను, అవే నాకై దిగి వచ్చెను, మెలకువగా నీ ఉండినా మేఘముపై వెళ్ళిపోదువు, మెలకువగా నీ ఉండినా మేఘముపై వెళ్ళిపోదువు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆత్మ సంబంధమైన ఇప్పుడు ఆ రోజులు అయ్యారు బాగోలేకపోతే ఆయన సువార్త ప్రకటిస్తుంటాడు కాబట్టి ఆ పని అలాగా అని కృంగిపోయాం. అలాగే సమాజంలో ఎవరైనా బాగులేదనుకోండి, అయ్యో ఆవిడ ఎంతో పరిచర్య చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఆ సహోదరుడు ఆ బ్రదర్ ఎంతో ప్రార్థన చేస్తుంటాడు, లేకపోతే పరిచర్య చేస్తూ ఉంటాడు, ఆయన అవసరాల్లో పాలు పొందుతూ ఉంటాడు. ఆ విధంగా ఎవరైనా అలాంటి వాడి గురించి నువ్వు ప్రార్థన చేయి. విచారంతో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అలాంటివి ఆత్మ సంబంధమైన వాడి గురించి తప్ప లోక సంబంధమైన వాడి గురించి కాదు. లోక సంబంధమైన విచారాలు నేను ఏం చేస్తే చెప్పండి? నరకానికి తీసుకుపోతాయి, ఉగ్రతలోకి వెళ్ళిపోతాను. లోక సంబంధమైన వాడి గురించి కొంతమంది లోక సంబంధం ఫ్రెండ్స్ గురించి కుంగిపోతుంటాడు, ఫ్రెండ్స్ గురించి బాధపడిపోతుంటాడు, నరకానికి వెళ్ళిపోతాను. ఆత్మ సంబంధమైన సమాజంలోని వారి గురించి నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. చూడండి పిల్లారా, మీరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను, నాకు విచారము కలిగినను. ఆ పత్రిక మిమ్మను
స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితేనని సంతోషించుడు లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేనని ఇప్పుడు సంతోషించున్నాను. ఎలాగనగా ఏ విషయంలో మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేస్తుంది. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. చూడండి పిల్లారా, ఆ కొరింథీ సంఘములో కొంతమంది వాక్యము విరోధంగా నడుస్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళ గురించి విచారపడ్డారు. ఆ విధమైన విచారం కావాలి. విచారపడి ఏం చేశాడంటే వాళ్ళకి పత్రిక రాశాడు. అయ్యా మీరు ఈ విధంగా ఉంటున్నారు అని వాళ్ళకి. ఎందుకంటే అప్పట్లో పత్రికలే, ఇప్పుడులాగా యూట్యూబులు లేవు, వాట్సాప్లు లేవు, ఈ మెసేజ్కి సంబంధించినవి లేవు, పోస్ట్ ఆఫీసులు లేవు, ఏమీ లేవు. ఎవరికొకరి ద్వారా పత్రికలు పంపడం అనేది జరుగుతూ ఉండేది. ఆ సహోదరుల ద్వారా, ఆ సమాజంలోని వారి ద్వారా ఆ పత్రికలు లేని వేరే సమాజంలోకి ఇచ్చేవారు. ఆ పత్రిక అవి చదువుకొని వాళ్ళు ఇంకొక సమాజానికి పంపించేవారు. ఎందుకంటే ఇప్పుడులోలాగా ప్రింటింగ్ ప్రెస్లు లేవు. ఇప్పుడులో ఒకటి కావాలంటే 10 కావాలంటే 10 తీసేసుకోవచ్చు. 50 మంది అంటే 50 మందికి తీసుకోవచ్చు. 100 మంది కావాలంటే 100 మంది ప్రింట్లు తీసుకోవచ్చు. అప్పట్లో ఆ తోలు, ఆ చర్మపు కాగితాల మీద రాసేవారు. ప్రింటింగ్లు లేవు. దాన్నే ఆ సమాజం, ఆ తర్వాత ఆ సమాజం ఆ చదువుకొని ఆ మాటలను అలాగే భద్రపరుచుకొని హృదయంలో ఉండేవారు. తర్వాత ఈ బైబిల్ వచ్చాయి. కాబట్టి పిల్లరా, ఆ పత్రిక రాయబడినప్పుడు వాళ్ళు దాన్ని చదివి చింతించారు, దుఃఖపడ్డారు. అవునయ్యా, మేము నిజంగా వాక్యానికి విరోధంగా ఉన్నాం. అంతేగాని మేము వాక్యానికి విరోధంగా ఉన్నాం, ఇలా రాస్తావా అని తిరగబడలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? దుఃఖించారు. పౌలు గారు కూడా అంటున్నాడు, మీరు మీ నిమిత్తమై నేను విచారపడడం కారణం ఎందుకంటే మీరు వాక్యం విరోధంగా ఉన్నారు కనుక. ఇప్పుడైనట్లయితే మీరు మారు మనసు పొందారని సంతోషపడుతున్నారన్నాడు ఆయన నామస్తు. అందుకని సర్వశక్తిమంతుని చిత్తానుసారమైనటువంటి అయ్యో నేను భక్తి చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, అయ్యో నేను ఆయన సన్నిధిలో కనిపెట్టలేకపోతున్నాను, లేకపోతే నేను పరిచర్యలో లేకపోతే దాని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నిలబడలేకపోతున్నాను, లేకపోతే నా నోట్లో అన్ని అబద్ధాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే నేను వాటిని మానుకోలేకపోతున్నాను, లేకపోతే నాలో ఐక విచారాలు వచ్చేస్తున్నాయి, లోక విచారాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే నాలో లోక కోరికలు వచ్చేస్తున్నాయి. మిగతా వాళ్ళలాగానే నేను కూడా ఆ డబ్బు సంపాదించి నా ఆశలని తీర్చుకోవాలి, నా కోరికలని తీర్చుకోవాలి, డబ్బు ఉంటేనే లోక కోరికలని తీర్చుకోవచ్చని ఆ ధనాపేక్ష, లోక కోరికలు నాలో నుండి పోవట్లేదు నాయన. అలాంటి తలంపులైన నాలోకి వస్తున్నాయి, అవి తీసివేయను ఆయన. ఆత్మానుసారమైన దుఃఖము కలిగిన వారు ఆ విధంగా ఆత్మ సంబంధమైన వాక్యమును వాక్యం నిమిత్తమై దుఃఖిస్తూ ఉంటారు. ఆయన నామరిస్తారు. వాక్యం వింటున్నాం కానీ దాన్ని పాటించడం లేదే, దాన్ని నెరవేర్చడం లేదే. విని ఇంటికి వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను నేను, నా ఇష్టం జీవిస్తున్నాను నేను, ఇక్కడ లోకస్తులతో సహవాసం చేయకూడదని వింటూ కూడా నేను లోకస్తులతో సహవాసం చేస్తున్నాను. ఏమండి, లోకస్తులతో కలిసి రోడ్ల మీద తిరుగుతున్నాను, లేకపోతే నేను వాక్యానికి విరోధంగా జీవిస్తున్నాను అనేటువంటిది నేనేం చేస్తుంటే చెప్పండి, కృంగదీస్తూ ఉంటాయి. వాక్య విరోధంగా నడిచినప్పుడు ఆ కుంగుబాటు కావాలి. ఆయన నామనిస్తాను. వాళ్ళు కుంగిపోయారు, దుఃఖపడిపోయారు. దుఃఖపడి ఇంకా మనం ఎప్పుడు కూడా ఆ విధంగా మనం చేయకూడదు, ఈ విధంగా నడవకూడదు, వాక్యానికి విరోధంగా జీవించకూడదు, ప్రవర్తించకూడదు అని వాళ్ళ మనస్సు మార్చుకుంటున్నారు. అందుకని సర్వశక్తిమంతుని చిత్తానుసారమైన వాక్యానుసారమైన దుఃఖము, వాక్యముకు పాటించడం లేదే అనేటువంటిది ఒక దుఃఖము మారు మనసును కలుగు చేస్తాయి. అదేమిటి చెప్పండి? అది రక్షణార్థమైనటువంటి, రక్షణకు సంబంధించిన మారు మనసును రక్షించడానికి మారు మనసు, ఆ దుఃఖం అనేది కలుగు చేస్తాయి. కానీ ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేసి చెప్పండి,
ఈ విచారాలు ఏం చేస్తాయి? ఐక్య విచారాలు నిన్ను లోకమైన దుఃఖాలు నిన్ను ఏం చేస్తాయి చెప్పండి? నాశనం చేస్తాయి, మరణము కలుగుతుంది, నువ్వు ఆత్మీయంగా నశించిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అందుకని ఆత్మానుసారమైనటువంటి వాటి గురించి దుఃఖించువారు మారు మనసు పొంది రక్షించబడతారు. అది లోక సంబంధం వాటి గురించి విచారించేవారు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే అక్కడికి వచ్చినా కానీ ఎక్కడ వాటి గురించి విచారిస్తూ ఉంటారు. ఐక్య విచారం కలిగిన ఐక్య విచారం అంటే లోక విచారం. పోనీలనారి పరలోకం తీసుకొచ్చాడు అనుకోండి, 1000 ఏళ్ల పాలన తీసుకొచ్చాడు అనుకోండి, అక్కడ కూడా కూర్చొని ఏం చేస్తున్నారు చెప్పండి? మా ఇల్లు ఎలా ఉందో, ఆ చెంబులు ఎలా ఉన్నాయో, ఆ గిన్నె ఎలా ఉందో, ఆ చీపురు కట్ట ఎలా ఉందో, ఏమండి ఆ బట్టలు బీరువాలో పెట్టి ఈయన అకస్మాత్తు తీసుకొచ్చేసాడు మధ్యాకాశానికి. ఆ బీరువాలో మా అమ్మ గురించిన బట్టలు ఉన్నాయి, మా ఆయన గురించిన చీరలు ఉన్నాయి. ఆయన నాకు ఇష్టపడి బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి మరీ కొనిచ్చాడు ఆయన. అవన్నీ అక్కడ ఉండిపోయాయి. ఏమండి నాకు ఆయన రంగురంగుల చెప్పులు కొన్నాడు ఆయన. నా కాళ్ళు అందంగా కనపడాలని, నా కాళ్ళ వంక అందరు చూడాలని, పువ్వులు మెరుపులు ఎందుకు కాళ్ళు చూడాలని, వేళ్ళు చూడాలని, పాదాలు చూడాలని. ఏం మామూలు చెప్పులు చాలవా నీకు? ఆకర్షించాలి నా కాళ్ళు. ఎందుకంటే అందరు కూడా చేత పూలు ఉండేది నీ పాదాలు చూస్తుంటాయి. అందరు ఈ పాదాలు చూడాలనా? మీకు అదవుతుందండి? వాళ్ళు ఆకర్షించాలని. అవన్నీ కూడా ఏమైపోతాయంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోయినా కానీ జ్ఞాపకం వచ్చేస్తాయి. అప్పుడు ఈ ఐక్య విచారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఉండిపోయి ఏ అమ్మా ఎందుకు బాధపడుతున్నట్టు చెప్పులు అక్కడ ఉండిపోయాయి, చీరలు అక్కడ ఉండిపోయాయి, గిన్నెలు అక్కడ ఉండిపోయాయి, మా అమ్మోడు పెట్టినవి అక్కడ ఉండిపోయినాయి, మా ఆయన కొన్నాయి అక్కడ ఉండిపోయినాయి. వాడి గురించి అక్కడికి వచ్చిన బాధపడిపోతుంటారు. అందుకని ఐక్య విచారాల గురించి బాధపడే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఎక్కడే ఉంచుతాడు, ఆయన వదిలేస్తాడు. ఎందుకంటే ఆ బుద్ధి అక్కడికి వచ్చిన పోదాలకి, ఆ విచారాలను అక్కడికి వచ్చినా కానీ పోవు. అందుకని ఆయన ఏం చేస్తాడండి? ఎక్కడే వదిలేస్తాడు వాళ్ళని. డబ్బు గురించి విచారిస్తుంటారు ఎప్పుడు చూసినా, ధనాన్ని గురించి విచారపడతా, నాకు ఇంతుంటే బాగుండు, అంతుంటే బాగుండు, ఇంతుంటే బాగుండు, అంతుంటే బాగుండు. ఏమండి అలాగ డబ్బు గురించి ఆశలు పడుతూ ఉండిపోతారు. అసలు ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు ఆయన. అక్కడికి వచ్చినా కానీ విచారిస్తుంది. అందుకనే ఐక్య విచారాలు ఏమైనా ఉన్నట్లయితే ఏమండి ఇక్కడే పోవాలి, విడిచిపెట్టేయాలా. అవి కనుక ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడతావు. కాబట్టి పిల్లారా, ఈ చివరి కాలంలో నువ్వు కలిగి ఉండాల్సింది ఏమిటి చెప్పండి? లోకాన్ని విడిచిపెట్టకపోతే, నాయన ఈ లోకాన్ని ఇంకా నేను విడిచిపెట్టలేదు, నాయన నాకు సహాయం చేయండి, నాకు ఈ లోకం వద్దయా, ఈ లోకంలోనే ఏమి వద్దు, నాకు వద్దు నాయన. ఆ విధంగా నువ్వేం చేయాలా? ఆయన అడిగితే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తీసివేస్తాడు. ప్రార్థన ద్వారానే, ఆయన అడగడం ద్వారానే. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడి అని చెప్పాడు. కాబట్టి అలాగా అడిగినట్లయితే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సహాయము చేస్తాడు. ఆయన నా ప్రశ్న. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోక విచారాలను బట్టి కుంగిపోవడం కాదు. క్రైస్తవులు అనేవాళ్ళు లోక సంబంధమైన వాటి గురించి కృంగి పోరు, కానీ ఆత్మ సంబంధమైన దాని గురించి కృంగిపోతూ ఉంటారు. కనుక ఈ ఆత్మ సంబంధమైన మాటలు ఏం చేస్తాయి చెప్పండి? దయగలిగిన మాటలుగా ఉంటాయి. ఒక మార్గాన్ని వాడికి ఒక మార్గము దొరికినట్లుగా ఉంటుంది. ఆయన నామనిస్తారు. ఆ కుంగిపోవడం అంటే ఒక నదిలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటాడు. దారి ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలా తప్పించుకోవాలో తెలియదు కుంగిపోయిన వ్యక్తి. ఆ టైంలో ఏదో ఒక చెక్క దొరుకుతుంది. పౌలు గారికి అలాగే దొరికింది ఒక చెక్క. అప్పుడు ఆ చెక్క ఒక దయగలిగిన చెక్కగా ఉంది. దాన్ని బట్టి అలా కొట్టుకొచ్చేసాడు. వాక్యము కూడా అంతే, ఒక మార్గాన్ని చూపించి ఆ దయగలిగిన మాటలు సంతోషాన్ని, ఆత్మ సంబంధమైన సంతోషాన్ని ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, లోక విచారాలు ఏమైనా ఉంటే అన్యాయానికి అప్పగించి ప్రార్థన చేసుకోండి. అప్పుడు ఆయనే సహాయం చేస్తాడు. ఎవరో ఒకరి ద్వారా ఆయన కృప చూపిస్తాడు. ఏదో విధంగా ఆయన మార్గం సరళం చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏమిటి చెప్పండి? నువ్వు కలిగి ఉండాల్సింది ఏమిటనండి? ఆత్మీయంగా నువ్వు ఏదైనా ఆయన చెప్పిన వాక్య ప్రకారం లేకపోతే ఆ విధమైన కుంగుబాటు కలిగి ఉంటే లేపుతాడు ఆయన నామస్సు. హల్లెలూయా. సమాజంలోనికి స్త్రీ బోధ వచ్చేసింది.
స్త్రీ బోధ వస్తే ఆయన ఏమిటిది, ఒకప్పుడు స్త్రీలు బోధించకూడదని సంఘంలోనే మరలా స్త్రీ బోధ జరుగుతూ ఉందని ఆయన ఏమిటని కురిగిపోయి ఒక తెల్లవారుజామున ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అందుకని సమాజము పట్ల ఆ విధమైన కృంగిపాటు ఉండాలి, ఆ విధమైన భారం ఉండాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుని యొక్క దూత తెల్లవారుజామున అక్కడ నిలబడి మేల్కొని ఉన్నాడు. నడుచుకుంటూ వచ్చాడు ఆయన, వచ్చి ఆ శరీరంలో కలగిలిపోయాడు. ఆ తర్వాత ఇంకా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా అయ్యా, అబ్రహాం తర్వాత ఎలాగైతే 2 రకాలైన సంతానం ఉన్నారో, అలాగే బ్రహ్నాంగ తర్వాత కూడా 2 రకాలైన, జాన్సన్ గారి తర్వాత 2 రకాలైన సంతానం ఉన్నారు. ఇప్పుడు వేకు నక్షత్ర వర్తమానం నమ్మిన వారి నిజమైన సంతానము. అలాగే ఇప్పుడు 13 అమెరికా సంఖ్య, స్త్రీ సంఖ్య, అది ఆయన సంతానం కాదని రుజువు చేస్తూ ఉంది. ఇలా 2 రకాలైన ఉన్నారని, రాకడని అనేక విషయాలు ఆయన ఇప్పటి వరకు కూడా బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఆ విధముగా ఆత్మ సంబంధంగా కృంగుబాటు కలిగినప్పుడు, ఆ దూత ప్రత్యక్షమైనప్పుడు, ఆ దూత యొక్క దయగలిగిన మాటలు, ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆయన బోధించినటువంటి మాటలు ఏం చేసే చెప్పండి, ఒక మార్గాన్ని చూయించాడు. జడ్జిమెంట్ జరుగుతూ ఉంది సంఘంలోనే చెప్పాడు. ఆయన ఇంటి యొక్క తీర్పు ఆరంభమైంది అనేది బయలుపరచబడింది. సంఘంలోనే ఆయన చెబుతున్నారా, గోధుమలు పొట్టుకు పొట్టు. జాన్సన్ గారి సంఘాన్ని ఇప్పుడు, ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే బ్రహ్నాంగ్ గారి సంఘం కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఈ వర్తమానాన్ని వధు సంఘాలకు ప్రకటించమని చెప్పాడు ఆయన. అప్పటి నుండే 2006 తర్వాత నుండే ప్రకటించడం ఆరంభమైంది. ఇప్పుడు తీర్పికుడు వధువు సంఘాల్లో జరుగుతూ ఉంది. వేకుచుక్క వర్తమానం నమ్మిన వారే ఆయన సంతానము. ఇస్సాకు వల్ల అయినది ఆయన సంతానము. 8వ ఇస్సాకు సున్నత పొందాడు. ఇది 8వ దినములో 8లో మనం ఉన్నాము. వేకు చుక్కను విశ్వసించిన వారే అబ్రాహాము యొక్క సంతానము తప్ప మిగతా వారు అబ్రాహాము సంతానము కారు, బ్రహ్నాం సంతానము కారు, జాన్సన్ గారి సంతానము కారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే తీర్పు ఆరంభమైనటువంటి సమయంలో ఉన్నాము. కనుక అప్పుడు ఆత్మ సంబంధమైన కుంగుబాటును బట్టి ఆత్మ సంబంధ విషయాలు ఏం చేస్తావు చెప్పండి, బయటపడ. నీవు కూడా అంతే, నీ జీవితంలో కూడా ఆత్మ సంబంధం కుంగుబాటు ఉన్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధ విషయాలు నీతో కూడా ఆయన పంచుకుంటాడు. నీ స్థాయికి తగ్గట్టుగానే ఆయన వర్తమానం దగ్గర నడిపిస్తాడు. ఈ వాక్యం దగ్గర నడిపించి నీకు ఒక ఆదరణ, ఒక దయ, ఈ దయ కలిగిన మాటల ద్వారా నువ్వు సంతోషపడుతుంటావు. ఆయన ఏదో కృంగుబాటే నిన్ను ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. నీకు అర్థమవుతున్నాడు, ఏ పాపాన్ని బట్టి కుంగిపోతున్నావు, ఏ దుర్బోధన బట్టి కుంగిపోతున్నావు, లేకపోతే ఏదో ఒక లోక సంబంధమైనటువంటి కాకుండా ఆత్మ సంబంధంగా నాకు సరైన భక్తి లేదే, ప్రార్థన లేదే, లేకపోతే సత్యం కనపట్టలేదే, దేనొక దాని గురించి నువ్వు కృంగిపోతున్నావు, వెతుకుతూ వస్తున్నావు. నీ పట్ల ఆయన ఒక దయ చూపించాడు. ఇప్పుడు ఈ వర్తమానము ఏం చేసి చెప్పండి, ఒక కృంగుబాటు నుండి లేవదీసింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఒకరి విచారము ఏమై ఉండాలండి, ఆత్మ సంబంధమైన విచారమన్నా దుఃఖమన్నా ఒకటే. కాబట్టి పిల్లారా, అది ఏం చేస్తానంటే నిన్ను రక్షిస్తాయి. ఆత్మ సంబంధమైన లోక సంబంధం విచారాలు నిన్ను ఏం చేస్తాను చెప్పండి, నాశనం చేస్తాను. బైబిల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి. బైబిల్లో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడి చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, సర్వశక్తిమంతుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా సర్వశక్తిమంతుడు,
ఇంకాను నేను ఆయన్ని స్తుతించదు. ఆయన ఆ కృంగుబాటు కలిగినప్పుడు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. చూడండి, ఒక విచారము ప్రాణాన్ని ఏం చేస్తే చెప్పండి, శరీరాన్ని. ఎందుకంటే శరీరంలో ప్రాణం అనగా రక్తము కృంగదీస్తుంది. నువ్వేళ కృంగి ఉన్నావు, ఆయనే నా రక్షణకర్త, ఇంకనూ నేను ఆయన స్తుతించాను. లోకములోనివి పిల్లల ఆత్మ సంబంధంగా ఒక కృంగుబాటు నీకు కలిగి, లోకములో ఆత్మ సంబంధంగా, అంటే ఈ లోకములో ఆత్మ సంబంధంగా ఒక కృంగుబాటు నిన్ను పైకి లేపుతూ ఉంటుంది. ఆయన నామస్తుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దయగలిగిన మాటల ద్వారా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, పైకి లేపుతారు. ఇప్పుడు మనకేం కలుగుతూ ఉంది, కృంగుబాటు నుండి బయటకు వచ్చేసి సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధంగా కుంగిపోయాం కాబట్టి ఆత్మ సంబంధమైన సంతోషం కలుగుతుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము కలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ చెప్తాను. ఆకలితో ఉన్నాం, నీకు ఆకలితో ఉండి ఎలాగా నువ్వు కుంగిపోయి ఉన్నావు అనుకుందాం. ఎవరొకరు నీకు భోజనాన్ని తీసుకొని ఇస్తారు. అప్పుడు అమ్మయ్య అని ఆహారాన్ని బట్టి సంతోషిస్తారు లోకంలో ఉన్న వాళ్ళైతే. కానీ ఆయన కార్యాన్ని బట్టి మనం సంతోషిస్తుంటాం. ఆయనకు ఆహారము మనకు దయచేశాడురా, ఆయన నా పట్ల దయ చూయించాడురా, ఆయన నామనిస్తారు. లోకరీతిగా కాదు, అది ఆత్మ సంబంధంగా ఆయన కార్యమును బట్టి. ఆ విధంగా మనం ఆయన ఏందో ఆయన్ని స్తుతించాలి, కనపరచాలి, ఆ విధంగా సంతోషించాలి. ఏ విషయంలోనైనా ఆయన బట్టే సంతోషించాలి తప్ప లోకరీతిగా కాదు, లోక సంబంధం వాడిని బట్టి కాదు. ఆయన కార్యమును బట్టి, ఆయనను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉండాలి. ఆయన నామనిస్తాడు. అందువల్ల మనకు ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడమ్మా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి నుండి మీరు ఒకసారి చదవండి అమ్మా. అపోస్తలుడైన పౌలును, నా సహోదరుడైన తిమోతిను, కొరింథీలో ఉన్న సర్వశక్తిమంతుని సంఘమునకును నున్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన ఎలోహిమైన యెహోవా మెస్సీ నుండి కృపయు సమాధానమును కలుగునుగాక, మీకు కలుగునుగాక. చూడండి, ఇక్కడ కనికరము చూపు తండ్రి, దయచూయించేటువంటి తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు సర్వశక్తిమంతుడు మన ఎలోహిమైన యెహోవా మెస్సీయ తండ్రినైన సర్వశక్తిమంతుడు స్తుతింపబడునుగాక. సర్వశక్తిమంతుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ ఎంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మెస్సీ యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించునవో అలాగే మెస్సీ ద్వారా ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును, మీ రక్షణ కొరకును, మీ రక్షణ కొరకు ఆదరణ కొరకును, క్షమించండి, రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారు అలాగే ఆదరణలోను పాలువారై ఉన్నారని ఎరుగుదును. కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది.
సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఇడునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతే. చూడండి, ఆ శ్రమల వల్ల బ్రతుకుదమని నమ్మకం లేక అత్యధికమైనటువంటి భారం వల్ల వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? కృంగిపోయారు. మరియు మృతులను లేపు సర్వశక్తిమంతుని ఎందే కానీ మా ఎందే మేము నమ్మిక ఎంచుకుంటున్నట్లు మరణమవుదుమను నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయడం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉందుము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఆయన నామమునిస్తారు. చూడండి, భయంకరమైన శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో వారు చనిపోయే పరిస్థితి వచ్చింది. కుంగిపోయారక మేము చనిపోతామేమో అన్నట్టుగా. ఎందుకు కుంగిపోయారంటే సువార్త ప్రకటించాల్సి ఉంది కాబట్టి, సువార్త పని ఉన్నది కాబట్టి చనిపోతావేమో. మరి సువార్త ఏంటి? ఆ సమయంలో సర్వశక్తి మంత్రులు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు ఎందుకు నమ్మిక ఉంచండి, వాళ్ళు తప్పించుకుంటామనే ఒక నమ్మకం వాళ్ళకి లేని పరిస్థితుల్లో సర్వశక్తి మంత్రులే వాళ్ళ మరణాన్ని నుండి తప్పించి ఆయన దయ చూయించారు. ఆయన దయ కలిగిన వాడు. అప్పుడు అంటున్నాడు, మీ అందరి ప్రార్థన వల్ల, మీరు నా గురించి మీరు ప్రార్థిస్తున్నారు కదా, ఆ ప్రార్థన వల్ల సర్వశక్తిమంతుడు ఆ విధంగా మేలు చేశాడు. దీనిని బట్టి ఆయనకు అనేకులు పౌలు గారిని తప్పించిన ఈ స్తోత్రాలను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఒక కార్యము, ఒకరి జీవితంలో కార్యం జరిగింది అనుకోండి, అది అందరి సమాజం అంతట్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడతాయి. లేకపోతే ఏదైనా కృంగదీసిందని కూడా ఒక జీవితంలో ఒకరిని ఎవరైనా అందరూ కూడా ప్రార్థన చేస్తారు. అదే ఒక శరీరం అంటే ఆయన నామస్తారు. హల్లెలూయా. కొంతమంది ఏదైనా ఆత్మ సంబంధంగా ఏదైనా ఉందనుకుంటే మనసులో పెట్టుకుని ఎవరికి చెప్పరు. ఇంట్లో భార్యకి చెప్పడు, పిల్లలకు చెప్పడు, పాస్టర్ గారికి చెప్పడు, సమాజంలో ఎవరికి చెప్పడం. బాగోలేదనుకోండి ఎవరితో ఏం చెప్పడం. నా విశ్వాసం నాకు జాలే అనుకుంటా ఉంటాడు. లేదా అనుకుంటా ఉంటారు కొంతమంది స్త్రీలు. లేకపోతే అది వాక్యక్రమము కాదు, వాక్య ప్రకారం నడవడము కాదది. అందరూ నా గురించి ప్రార్థన చేయాలనుకుంటాడు ఆయన. నీ గురించి అప్పుడు సమాజంలో చెప్పడం వలన అందరూ కలిసి నీ గురించి ప్రార్థన చేస్తారు. అందరి ద్వారా ఆయన కృతజ్ఞతాస్తుతులు పొందుతాడు. నువ్వెవరు చెప్పకపోతే నువ్వే ప్రార్థన చేస్తావు, నువ్వే స్తుతిస్తావు. కానీ ఆయన నీ ప్రార్థన పట్టించుకో. నువ్వు అనుకుంటావు నాకు ఆయన తోడుగా ఉన్నాడు, ఎవరికి నేను చెప్పేది ఏంటి అనుకుంటాం. కానీ ఆ ప్రార్థన ఏమండి ఆయన పట్టించుకుని తెలియదు. ఆయన నమస్తాం. హల్లెలూయా. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒక శరీరం అనగా అది ఆ శరీరం అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? ఏలికి దెబ్బతగింది అనుకోండి, అంత శరీరం అంతా బాధపడుతుంది, బాధేస్తుంది. అలా సంఘం కూడా ఎవరికైనా ఏదైనా కుక్కితే అందరు కలిసి భారం కలిగి ప్రార్థన చేయాలి. ఆయన నమస్కారం. ఇలా కొంతమంది ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఎవరికి ఏదైనా బాగోలేకపోయినా, లేకపోతే మా అత్తగారు బాగోలేదని, లేకపోతే మా పిల్లలు బాగోలేదని ప్రార్థన చేయడం, ప్రార్థన చేయమనడం, ప్రార్థన చేయించుకోవడం, ఇదన్నీ దేనికి చెప్పండి? ఎవరికైనా బాగోలేదనుకోండి సమాజంలో చెప్తారు. ఎందుకు చెప్పండి? అందరూ కూడా ప్రార్థన చేయడం వల్ల అందరూ ఆయన వైపు చూస్తారు. అందరూ కూడా ఆయన చేసే మేలును గ్రహించగలుగుతారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన నామస్తం. 2015లో కృంగిపోయినప్పుడు, శోధన వల్ల కృంగిపోయినప్పుడు ఆయన బయలుపరిచాడు. ఆత్మ సంబంధం కృంగిపాటు ఉండాలి. ఇదిగో 8, 4, 3 మొదటి ప్లేస్లో 8,
తర్వాత ఇంకో చోటుకు వచ్చినప్పుడు 4, ఇప్పుడు 3 పునరుద్ధానాన్ని సూచిస్తాను ఏం చెప్పాడు ఆయన. కొన్నిసార్లు ఆ కృంగుబాట్లను మన మేలు కొరకు వస్తాయి. సమస్తం మేలు కొరకే సమకూడు జరుగుతున్నవని వాక్యం చెప్తూ ఉంది ఆయన. అందుకనే ఆయన కూడా 8వ దినములో అప్పుడు ఆ విధంగా బయలుపరచబడింది. అప్పటి వరకు ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో, ఆ గడి ఏమిటో తెలియదు. అప్పుడు బయలుపరచబడింది. ఓహో 8వ దినము 4 జాములు. ఎందుకంటే మొదటి చోట 8 దినం గురించి, 8వ దూత గురించి, వేకుజాము గురించి, 2వ ప్లేస్కి వచ్చేటప్పటికి 4 జాముల గురించి బయలుపరిచాడు ఆయన. 4 జాముల గురించి బయలుపరిచాడు ఆయన. ఇక్కడ 3 గురించి బయలుపరిచాడు ఆయన. 8, 4, 3 8వ దినము రాత్రి యొక్క 4వ జాము, 3వ దినము మెస్సయ్య 3లో 8, 4, 3లో లెగిచాడు ఆయన. 8వ దినములు రాత్రి యొక్క 4 జాము. ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు, ఈ సమయంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక కృంగుబాటు కలిగినప్పుడు ఆత్మ సంబంధంగా ఆయన విషయాలు బయలుపరిచి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం మనకు సంతోషకరమైన మార్గంగా ఉంది. ఆయన సంతోషాన్ని ఇచ్చింది. అవునరా, ఇంతవరకు ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో, ఆ గడి ఏమిటో, ఈ 2000 సంవత్సరాలు మరుగు చేయబడి ఉన్నాయి. ఈనాడు దాన్ని బయలుపరిచాడు. మనం ఇప్పుడు పునరుద్ధాన దినంలో ఉన్నాం అన్నమాట, పునరుద్ధానం చెందే జాములో ఉన్నాం అన్నమాట. ఇది మనం ఎత్తబడే సమయం అన్నమాట. ఆయన ఆమనిస్తారు. అందువల్ల ఆత్మ సంబంధం కృంగుబాటు కలిగి ఉంటే ఆత్మ సంబంధ విషయాలు ఆయన ఏం చేస్తాడో చెప్పండి, బోధించి లేపువాడుగా ఉన్నాడు. ఆయన ఆమనిస్తారు. హల్లెలూయా. అలా కాబట్టి ఐక్య విచారాలు కలిగి ఉన్నాం అనుకోండి, సాతానుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. వాడు ఇంకా లోక సంబంధంగా అలాగే ఆలోచనలు తీసుకుపోతాయి. మీకు అర్థమైందా? ఒకసారి ఒక ఆయన ఐక్య విచారాలు కలిగి ఉన్నాడంటే డబ్బు గురించి డబ్బు ఎలాగా రేపు ఒకరికి ఒక 50,000 ఇవ్వాలి, అర్జెంటుకు 50,000 ఇవ్వాలి అంటే సాతానుడు ఎలా పని చేస్తాడో చెప్తున్నాను. 50,000 ఇవ్వాలి, ఎలాగా అని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట. అప్పుడు సాతానుడు అక్కడికి వచ్చేసి, అందుకని గర్జించు సింహములు ఎవరు మిగుదురా అని వచ్చేస్తాడు. ఇప్పుడు అందుకని మీ ఎప్పుడు కూడా మనం ఏమి చింతించకూడదు. చింతిస్తూ ఉంటే అప్పుడు అంటున్నాడట వచ్చేసి, ఇదిగో ఆ పక్క వాళ్ళ తలుపు తీసేది దొడ్డి తలుపు చూడు, నువ్వు గోడదిగా దొడ్డి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపో, వాళ్ళు బీరువా చిన్నగా తీసేసేయి, అప్పుడు డబ్బులు తీసేసుకో, రేపు వాళ్ళకి కట్టేసుకో. చూసారా, ఐక్య విచారాలు అనేవి ఏం చేస్తాయి చెప్పండి, సాతాను అలాంటి తలంపులు తీసుకొచ్చేస్తాడు నీలోకి. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఈ ఐక్య విచారాల వలన వాడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కొంతమంది చాలామందిని చూస్తుంటాం మనం, వాళ్ళని ఏం చేస్తాడు సాతానుడు ఎప్పుడైతే ఎవరైతే ఈ విచారాలు కలిగి ఉంటే సాతానుడు వచ్చేస్తాడు. ఇవన్నీ మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, బోళ్ళు సమస్యలు ఉన్నాయి, బోళ్ళు ఒడిదుడుకులు ఉన్నాయి, బోళ్ళు అవమానాలు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు మీ కుటుంబం అంతా కలిసి ఏదో చేసుకొని ప్రాణాలు తీసేసుకొని అంటాడు సాతానుడు. మీకు అర్థమైందా? మీకు విచారాల వల్ల అలాంటివి పుడతాయి. ఐక్య విచారాల వల్ల, లోక విచారాల వల్ల సాతానుడు ఇలాంటి తలంపులు తీసుకొచ్చేస్తాడు, ఇలాంటి ఆలోచన తీసుకొస్తాడు. నీవు ఎంత బలమైనదైనా కావచ్చు, ఎంత గట్టిదైనా కావచ్చు, నీకు నమ్మకం ఉన్నట్లయితే ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళ ఆలోచనలే మారుస్తాడు, ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. నీవు అలాంటి సమయంలో ఏం చేయాలనంటే నువ్వు ప్రార్థన చేసి ఆయనకు అప్పగించేసి ఆత్మ సంబంధంగా నేను ఇంకా సరిగా ఉన్నానా లేదా, వాక్యానికి ఎక్కడ నేను విరోధంగా ఉన్నానా అని ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆ రాజ్యానికి ఆ రాజ్యానికి సంబంధించిన విరోధంగా నాలో ఏమైనా ఉన్నాయా, నీతికి సంబంధించిన విరోధంగా ఏమైనా ఉన్నాయా, సమాధానానికి సంబంధించిన ఏమైనా విరోధంగా నాలో ఉన్నాయా, ఏమంటే పరిశుద్ధాత్మ ఆనందానికి సంబంధించిన విరోధంగా నాలో ఏమైనా ఉన్నాయా అని నీవు పరిశీలించుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ విచారాలు నువ్వు ఆయనకు అప్పగించేసి ఆయన చూసుకుంటా అలాగా చేయాలి తప్ప కనుక లేకపోయినట్లయితే సాతాను ఏం చేస్తాడు, ఐక్య విచారాల వల్ల చెడ్డ తలపులు నీలో పెట్టేస్తాడు, చెడ్డ ఆలోచనలు నీలో పెట్టేస్తాడు. చాలామంది ఐక్య విచారాల వల్లనే ఏమండి దొంగలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఐక్య విచారాల వల్లనే ఏమండి ఐక్య విచారాల వల్లనే గంజాయి అమ్ముతున్నారు క్రైస్తవులు. ఏమయ్యా ఎందుకు అమ్ముతున్నావయ్యా అంటే బోర్డు సమస్యలు ఉన్నాయండి, తీరిపోవాలంటే తప్పట్లేదు. ఏమండి
ఒక ఆవిడ ఉంది, ఆమె చాలా ఐక్య విచారాలు ఉంది. ఎలాగా 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 వాళ్ళకి ఫీజులు కట్టాలా, వీళ్ళకి ఫీజులు కట్టాలా, వాళ్ళకి ఇది కట్టాలా, వీళ్ళకి ఇది కట్టాలా, చాలా ఇదైపోతుంది. అవసరాలు లోకంలో అది చేయాలా, ఇవి చేయాలా, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళ కార్యాలు చేయాలా, వాళ్ళ డబ్బు ఎలాగా, ఇదిగో కట్టం డబ్బు ఎంత అడుగుతున్నారు, ఇలా పిల్లడు పెళ్ళికి వచ్చేసాడు, ఆడికి చదువుకి ఎంత కట్ట, ఏదేదో ఆలోచనలన్నీ ఆవిడకి అన్నీ కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు గిర్రని తిప్పేస్తున్నాయి. ఎలాగా 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 అని వెళ్తారు, రోడ్డు మీద నిలబడి అలా ఆలోచిస్తా ఇలా ఉండిపోతుందట. అప్పుడు దారి వెళ్తా ఒక ఆయన, తెలిసిన ఆయనే, యాకా ఇక్కడ ఉన్నావు అన్నాడు. తెలిసినాడు, బంధువే, సాతానుడు మంచి తెలివైనడు, ఎలాగైతే పడిపోతాడో వాడు బాగా తెలుసు. బంధువు త్వరగా నమ్మేస్తాడు రా అనుకుని వేరే వాళ్ళకి త్వరగా నమ్మరో అని బంధువుల్ని తీసుకొస్తాడు. రాగానే ఏంటా ఇక్కడ ఉన్నావంటే, ఏంటిరా పరిస్థితి బాగోలేదురా, అమ్మాయి కాలేజీ ఫీజులు కట్టాలా, అబ్బాయి లేకపోతే తర్వాత పెళ్ళికి సంబంధాలు వస్తున్నాయి, కట్టాలి ఎంత అడుగుతున్నారు, పెళ్ళి వేసి వచ్చింది, పిల్లోడేమో చదువుకుంటున్నాడు, వాడికి ఫీజులు కట్టాలా, ఇలాగ బోల్డ్ సమస్యలు రా, బోల్డ్ విడుదల రా, ఐక్య విచారాలతో ఆ విధంగా బుర్ర పట్టేసుకున్నావిడా అలా ఉండిపోయింది. అవన్నీ చెప్పేస్తుంది. అలా అయితే ఐడియా కానీ మంచి ఐడియా ఇస్తాను, మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన ఒప్పిస్తాడు, మీకు 3 బాటిళ్ళు ఉన్నాయి, అది ఇచ్చేసుకొని మీ ఏరియాలో ఎవరు లేరు కదా, అమ్మేసుకుంటుండే దొంగసాటుగా, తాగుబోతులు ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేసేయి. చూసారా, ఈ సమస్యలు తీరిపోతాయి, బోల్డ్ డబ్బు వస్తుంది, అలాగే ఈ వ్యాపారం చేసేసుకో. చూసారా, ఇంకా ఎదిరించలేకపోయింది. ఎందుకంటే విచారాలు ఎక్కువ ఉన్నాయి కదా, మరి కొంతకాలం చేద్దాంలే అనుకొని దిగిపోయి ఇంక డబ్బు రుచి మరిగి ఇంకా అలాగలా చివరికి ఏమైపోయిందంటే బాగా డబ్బులు వస్తుంటే ఇంకా వ్యాపారం మాటలేదు. పాపమని తెలిసినా కానీ, తప్పని తెలిసినా కానీ కొనసాగిస్తా పోతాం. చివరికి పోలీసులు పట్టుకున్నారు, బోల్డ్ ఫైన్ వేశారు, సంపాదించినంత పోయింది. ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు నువ్వు ఐక్య విచారాలు కలిగి ఉంటే వాడికి సంబంధించిన మనుషులు నీ దగ్గరికి పంపిస్తాడు, వాడికి సంబంధించిన ఆలోచనలు నీకు ఇస్తాడు, వాడు గర్జించి సింహాన్ని మింగేస్తాడు నీకు. అందువల్ల నువ్వు అన్నీ కూడా ఆయనకు అప్పగించి నీ చిత్రం ఎలా జరిగిస్తావో అలా జరిగించిన ఆయన, నువ్వు ఎలాగ నడిపిస్తావో అలా నడిపించిన ఆయన. నీవే నాకు నీ రాజ్యం కావాలయ్యా, నువ్వు నా రాజ్యాన్ని మీరు మొదటగా వెతుకుడి, ఇవన్నీ నాకు అప్పగించుడి, అప్పుడు నేను నీకేమి కావాలో చేస్తానని చెప్పావు నాయన. కనుక నేను రాజ్యాన్ని వెతుకున్నాను ఆయన అని చెప్పి వెతుకుతూ ఉండండి. ఆయన ఆశ్చర్యకరంగా ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆయన దానివైపు చూడకండి, ఆలోచించకండి, ఈ మార్గంలోనే వెళ్ళాలి. అడిగాను కదా, తెల్లారకల్లో కార్యం చేయమని అడిగాను కదా, తెల్లారికి జరిగితే చూద్దాం అన్నట్టు ఉండకండి. ఆయన్ని శోధించడం, ఆయన పరీక్షలు పెట్టడం చేయకండి. నీవు ఎప్పటిలాగానే ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉంది. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఏదో ఒక సమయంలో ఆయన హెచ్చిస్తాడు. కనుక నీ చివరి కాలంలో ఈ వర్తమానాన్ని పట్టుకొని సంతోషంతో వెళ్ళడమే. మనకు ఒక మార్గము చూపబడింది, ఇది పునరుద్ధాన సమయం అని, ఎత్తబడే సమయం ఇదేనని ఒక మార్గము చూపబడింది. కనుక నీవు ఆయన యందు సంతోషిస్తూ ఉండు. అన్నీ కూడా బైబిల్లో పిలిపిలి రాసే 4వ అధ్యాయంలో ఉంది, ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించుడి, నీ చింత యావత్తు నాకు అప్పగించి నిబ్బరమైన బుద్ధి గలవారై. అందుకని మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఆయన అడిగి, గతంలో మేలు చేసావు నీకు స్తోత్రాలు, ఇప్పుడు కూడా దాన్ని సహాయం చేయి. అడిగి ఆయనే చూసుకుంటాడులే, ఆయనే చేస్తాడులే. సాతాను అస్తమానం అదే గుర్తు తెస్తూ ఉంటాడు, ఆయనే చూసుకుంటాడులే. ఆయనకు అప్పగించేసి నీవు ఆయన యందు ఆనందిస్తూ సంతోషిస్తూ వెళ్ళడమే, సంతోషంగా అడగడమే ఆయన నామములో. హల్లెలూయా. అప్పుడు తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆయన దయగల మాటలు మనకు కావాలి. ఆ మాటలు మార్గాన్ని చూపిస్తాయి, మనకు సంతోషాన్ని ఇచ్చే మాటలు ఇవి. ఇప్పుడు మనం నిజంగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నేను వెళ్ళిపోతానా అని రెండవ రాకడ కొరకు ఎవరైతే కనిపెట్టుకొని కుంగిపోయి ఉన్నారో వారికి దయగలిగిన మాటలు లేవనెత్తే మాటలుగా ఉన్నాయి. అంతేగాని
ఆయన సన్నిధికి వస్తే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే ప్రమోషన్లు వస్తాయి. ఆయన సన్నిధికి వస్తే పదవులు వచ్చేస్తాయి, వ్యాపారం పెరిగిపోద్ది, లాభాలు వచ్చేస్తాయి. ఆయన కొరకు కనిపెట్టేవాళ్ళు కాదు. ఐక్య విచారాలు బట్టి ఆయన సన్నిధికి వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వాటిని గురించి కాదు, కృంగిపోమని ఎక్కడ బైబిల్ చెప్పడం లేదు. నువ్వు కృంగిపోకుండా నాకు అప్పగించమన్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా.